పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరంలో ఓ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేవుని తోటకు చెందిన గుడాల అశోక్ కుటుంబాన్ని అదే సామాజిక వర్గానికి చెందిన కుల పెద్దలు బహిష్కరించారు. తన కుటుంబాన్ని ఎటువంటి శుభకార్యాలకు పిలవటం లేదని, దేవాలయాలు, మంచినీటి కుళాయిల వద్దకు కూడా రానివ్వటం లేదని గుడాల అశోక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తమను మళ్లీ సంఘంలోకి చేర్చుకోవాలంటే ₹1,50,000 జరిమానా విధించారని చెప్పాడు. ఇక సంఘం పెద్దలు తమపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. గ్రామ పెద్దల వల్ల తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, తమను రక్షించాలని బాధితులు కోరుతున్నారు. కాదంటే ఇంటి పక్క ఆవిడ నేను ఏదో గొడవ చేసుకున్నామండి. గొడవ చేసుకున్నందుకు నువ్వు 16 సంవత్సరాలు మమ్మల్ని కుల బహిష్కారం చేసి నన్ను ఎవరిని మాట్లాడనివ్వకుండా, పసుపు కుంకుమ పెట్టుకోకుండా, ఓ మంచి చెడ్డ చేయకుండా నన్ను ఇలాగ ఏడిపిస్తున్నారండి. నా బిడ్డలే నన్ను మీ ప్రభుత్వం ఆదులకి నన్ను అందరిలో కలపమని వేడుకుంటున్నానండి. నా బిడ్డలు నట్టుని కొట్టేశారండి. నా భర్త తప్పిడిచి నాకు ఇంకెవరో లేరండి. మాది ఒంటరి కుటుంబం అండి. అందుకు మాకు బావగారు కానీ మరిదిగారు కానీ ఎవరు లేరు. ఊరందరూ ఒకటి అయిపోయారండి. ఇదండి మేము జరిగింది. మా అమ్మాయిని 16 సంవత్సరాల కిందట వెళ్ళేసారండి. ఈవేళ గొడవ అన్నారనండి. మా ఆయన గారు నేను వచ్చామండి. ఆడవాళ్ళు రావద్దు, మగవాళ్ళే వెళ్తామన్నారని మగవాళ్ళు వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ఏమైంది అని టెన్షన్ పడుతున్నా. మా తమ్ముళ్ళు ఏడుతో వచ్చారని కొట్టారని, అయ్యి బాబు ఏంటి రక్తాలతో ఉన్నాను పోలీస్ స్టేషన్కి వెళ్దామని పోలీస్ స్టేషన్కి వస్తున్నామండి. వీళ్ళందరూ వచ్చేసారండి. మా తమ్ముడికి బండి తాళం దొరకలేదు, లేట్ అయిందండి. అడిగి ఈ బండి తాళం తీసుకుని వచ్చేటప్పటికంటే వాళ్ళు ముగ్గురు తాగేసండి ఫుల్గా. ఇటు బండి అడ్డం కొట్టారు. ఏడు బండి ఇలా తిప్పుతున్నారు ఏంట్రా అని మేము ఆపాము. ఎరా నీకు సంబంధం ఏంటో నువ్వెందుకు కొట్టారని నేను అడిగానండి. మా తమ్ముడిని పాడేసండి. ముగ్గురు ఏకమై వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టేశారండి. ఒరే మా తమ్ముడిని కొట్టొద్దురా అని అంటే నన్ను కూడా గెంటేసండి. పారిగోడ మీద గెంటేసి మా తమ్ముడిని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కింద తొక్కేశారండి. మా దేవుడి తోట మీ చెట్టు బదులు సంఘానికి సంబంధించినటువంటి మమ్మల్ని సంఘం నుంచి 2010లో వేలేశారండి గ్రామ పెద్దలు. ఎందుకంటే ఇంటి పక్క ఆవిడకి మాకు చిన్న ఇసుగు వస్తే ఆవిడకి మమ్మల్ని మేము కొట్టామని చెప్పిందండి. మేము నిజంగా యథార్థంగా మేము ఆవిడని కొట్టలేదని దేవుడి మీద ప్రమాణం చేసి మా నాన్నగారికి మేము నలుగురు పుట్టామండి. మా నలుగురు మీద ప్రమాణం చేసి ఆమె మేము కొట్టలేదని చెప్పి పెద్దల్లో చెప్పడం జరిగిందండి. కాజకూడదని మా నాన్నగారిని 500 జరిమానా కట్టమన్నారండి. నేను తప్పు చేయలేనప్పుడు 500 కట్టలేను. ఆవిడని మేము కొట్టలేదు యథార్థంగానే. ఎవరన్నా మేము కొట్టినట్టుగా ఎవరన్నా చూసి చెప్తే దానికైతే అంగీకరిస్తాను. నేను 500 తప్పు అయితే కట్టాను ఆ రోజు మా నాన్నగారు అన్నారండి. ఆ రోజు నుంచి 2010లో నుంచి 2026 వరకు మమ్మల్ని గ్రామంలో వెళ్ళేశారండి. వెళ్ళేయడం అంటే మమ్మల్ని ఫాలో వేయకుండా, ఎవరు మా ఇంటికి రాకుండా, ఎవరన్నా మాతో మాట్లాడితే గ్రామంలో 500 జరిమానా వేస్తామని, మా పెళ్లికి రానివ్వకుండా, మా ఇంటికి ఏమీ రానివ్వకుండా, ఇంటి చుట్టూరు దల్లి